సో మరొకసారి మీ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ ఆల్సో హార్ట్ఫుల్ వెల్కమ్ టు న్యూ కమర్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వారందరికి కూడా మరి అంకుల్ ఆంటీ తరఫున మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. అందులో మా బ్రదర్ ఉన్నాడు, మా సిస్టర్ ఎలా ఉంది, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. బట్టి దేవుడికి మరి వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ని బట్టి దేవుడు ఎంతో మరి మమ్మల్ని ఆశీర్వదించి మీ మధ్యలో వారు రావాలని కోరుకున్న విధానం బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆంటీ అంకుల్ కూడా వందనాలు. మరి నన్ను ఈ రోజు కోసము వాడబడాలని దేవుడు వారిని వాడుకున్నందుకు నేను దేవునికి ఎంతో రుణపడి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను చిన్న సాక్ష్యం చెప్పి స్టార్ట్ చేస్తాను. నేను అనుకోలేదు, నేను 23 నవంబర్లో నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. నేను ఈ క్రిస్మస్కి మెసేజ్ సంఘంలో నేను మెసేజ్ ఇవ్వాలి తండ్రి, నీ చిత్తం ఉంటే నాకు ఇవ్వు తండ్రి అని అడిగాను. అంతే, అడుగుతూ వస్తాను. సో అంతా బాగుంది. లాస్ట్ వీక్ కాకముందు కొంచెం ముందు సడన్ గా మా మదర్ సిక్ అయిపోయింది. ఎంత సిక్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనుకో అది. కానీ దేవుడు అద్భుతకరుడు కదా, ప్రార్థన వినే దేవుడు కాబట్టి నిజంగా నేను ఈరోజు ఉంటానని నేను ఉంటాను ఇక్కడ మాట్లాడుతాను అనుకోలేదు. ఆంటీ శ్రీలతకు ఫోన్ చేసి ఆ బ్రదర్ని సిద్ధపడమని చెప్పి ఫోన్ చేసింది అంతే. బట్ నా హార్ట్లో నేను ఏ కోరిక కోరుకున్నానో దేవా నువ్వు నెరవేర్చాలి అని అన్నాను. ఆంటీ ఇంకా మాట్లాడుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేసేసినాను. ఆంటీ శ్రీలతకు చెప్తుంది, వెల్కమ్ చేస్తుంది, మెసేజ్కి రెడీ అని చెప్తుందని నేను ఆల్మోస్ట్ అట్టర్మోస్ట్ బాటమ్ నుంచి నేను దేవునికి స్తుతి చెల్లించానండి. ఆ క్షణం ఇంకా వాళ్ళ కాన్వర్జేషన్ ఎండ్ కాలేదు. ఇంకా నేను నిజంగా దేవానికి స్తోత్రం, మా తల్లిని కాపాడినావు, ఆమెను సజీవ లెక్కలు ఉంచావు, నేను మెసేజ్ ఇస్తున్నా హల్లెలూయా నన్ను. నిజంగా అది దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టుకున్నాడు అండి. అది గొప్ప సాక్ష్యం కదా. సో ఎందుకు 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 అని అంటే ఈజ్ అ లవింగ్ గాడ్ అంతే. ఇంకా వేరే ఎగ్జిబిషన్ చేయడానికి ఏం లేదు. ఆయనని ఇంకా వేరే మాటగా వేరేగా ఆయనని గణపరుచుకునేది ఏం లేదు మన దగ్గర నుంచి. కేవలం ఆయన థ్యాంక్స్ అడుగుతున్నంతే. ఆయన మన నుంచి ఆరాధన అడుగుతున్నాడు. మోస్ట్ రెవరెంట్ గాడ్ అన్నమాట మన దేవుడు. ఆయనకి ఏమొద్దు, మన బంగారం వద్దు, మన ఆస్తులు వద్దు, ఏది వద్దండి. కానీ ఈరోజు మీ అందరిని చూసిన తర్వాత నేను ఎంకరేజ్ అయ్యాను. నాకు ఎందుకో తెలియదు, ఉద్రేకం వచ్చింది, ప్రార్థన చేశాను మన స్తుతి ఆరాధన తర్వాత. ఆ ఆరాధన అది నన్ను మూవ్ చేసింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండడం నాకు అవకాశం ఇచ్చింది దేవుడు. బికాస్ ఐ ఎస్కేప్ సో మెనీ డెడ్లీ ఇన్సిడెంట్స్ నా మినిస్ట్రీలో. అవన్నిటిని దాటిపోయి రావడానికి ఇచ్చాడు. అందులో మా బ్రదర్ని క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఇయర్ బై ఇయర్ వస్తారు వాళ్ళు ఇక్కడికి సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి, వాళ్ళందరినీ కలుసుకొని ఆనందించాలని. సో ఈసారి మీతో కలిసి ఆరాధించుకోవడానికి ఇచ్చిన చక్కటి దినం బట్టి దేవునికి వందనాలు వారి తరఫున. సో మన వాక్యంలోకి పోకముందు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు లేదా ఆయన ఇచ్చిన ప్రవచనాలు మనకి అది నెరవేర్చిండా లేదా ఒక్కసారి ధ్యానించుకొని మన వాక్యంలోకి వెళ్దామని. లూకాసు వార్తలో 20వ అధ్యాయంలో కొంచెం మాట్లాడండి. 13వ వచనంలో ఎంత చక్కని మాట కదా. ఆయన ప్రియ కుమారుని పంపాడంట అండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కి మనందరినీ సజీవ లెక్కలోంచి తీసుకొచ్చి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడంటే అందులో ఒక చాలా పర్పస్ ఉంది ఆయనలో. ఆయన సన్నిధిని గణపరచుకోవాలని ఆయనలో నుంచి వచ్చిన ఆ ప్రేరేపణ ఈరోజు మనందరికీ అంటుకున్నందుకు మనం ఉరికొచ్చామండి ఆరాధన చేసుకోవడానికి. ఎంజాయ్ చేయొచ్చు, బయటికి వెళ్ళి సెలబ్రేషన్ హాలిడేస్ కదా ఇవన్నీ, ఎలా ఎంజాయ్ చేసుకునే దినం కాకుండా ఆయనను ఆరాధించాలని నేను పరిగెత్తుకుంటూ వచ్చినామండి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నా ప్రియ కుమారుని నేను పంపుతున్నాని 2000 సంవత్సరాల క్రితమే. అంటే ఆ దేవాది దేవుడు ఏదైతే ప్రణాళికలో ఉండేనో అది నెరవేర్చుకున్నామని కోరుకున్న విధానాన్ని దుష్టుడు, దుర్మార్గుడు, వాడు భ్రష్టుడిగా ఈ లోకాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోవాలని, చెడగొట్టాలని, చెడిపోయాలని, విచ్చలవిడి చేయాలని వాడు కలలు గన్న కలను దేవుడు ఎంత పంచికొట్టాడంటే నా కుమారుని పంపిస్తా అని ఆయన సాలిడ్ గా ఒక వాక్యాన్ని విడుదల చేశాడండి.
అదే నా ప్రియ కుమారుని నీ లోకాన్ని పంపిస్తాను. ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత ఆయన ఆయన రూపంలో ఆయన మనుషులుగా ఒక ఇద్దరిని పెట్టుకోవాలి, వాళ్ళ వల్ల మల్టిప్లై కావాలి, నన్ను ఆరాధించాలని కోరుకున్న దేవుడు మన దేవుడు. ఎందుకంటే సింపుల్ గా ఆయన నిన్ను ఏదో ఒక ఫ్యామిలీగా సెట్ చేసి, లేదా ఒక ఇండస్ట్రీలో నేను పనిమంతుడిగా పెట్టుకొని, లేదా నీకు ఇచ్చిన బలమును, లేకుంటే నీ ఇచ్చిన తెలివిని అది జస్ట్ మీ వరకే వాడుకోవడానికి కాదు. ఆయన మీ నుండి రావాల్సినది ఏంటంటే ఆరాధన, ప్రార్థన. ఆ కోరిక ఆయనకు అదొక్కటే కోరిక ఆయనకి. అందుకనే ఈరోజు మన దేవుడు ఈ క్రిస్మస్ లో ఏం మాట్లాడుతుండో, ఏ విధంగా మాట్లాడుతుండో, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ క్రిస్మస్ వచ్చింది, ఆ ఫస్ట్ క్రిస్మస్ లో ఏం ప్రాబ్లం వచ్చింది, మనం ధ్యానిద్దామండి. అయితే మనము ఆది కాండంలో ఒక చిన్న మాట విని అక్కడ ఉన్న చదువుకొని మనం వాక్యంకి వెళ్దాం. మొదటి ఆది కాండంలో అధ్యాయంలో 27వ వచనం చదువుదామండి. కదా, కదమ్మా. అందుకనే మనం అందరం ఈరోజు చర్చకొచ్చామండి. ఈరోజు ఆయన సృజించాడు కాబట్టి, ఆయన మనల్ని క్రియేట్ చేశాడు కాబట్టి. కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుంటది అది. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంట. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటండి. ఈరోజు మన అందరి పోలికలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఆ పోలికలు ఇవి పోలికలు కాదండి, ఆయన పోలిక అది. ఆయన ఏ విధంగా ఉన్నాడో నీ వరకే నువ్వు చూసుకో, అందరితో కలుపుకోవద్దని కోరుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన వాక్యంలో రాసింది అంటే ఆయన ఓన్ ఇమేజ్ అన్నాడు. అదే నువ్వు వేరుగున్నావు కదా, నీ కలర్ వేరుగా ఉంది కదా అనుకోకండి, అనుకోకూడదని వాక్యము ఆయన రాయించి పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, అయిన తర్వాత ఏమంటాడంటే ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హిమ్. అంతే. ఆయనలో నుంచి ఆయన నువ్వు చూసావో లేదో, ఆయన నువ్వు పట్టుకున్నావో లేదో, ఆయన స్పర్శించినవో లేదో, కానీ ఆయనలో నుండి నువ్వు వచ్చావండి అని వాక్యం చెప్తుంది. తర్వాత ఏమంటుందంటే ఆయన మనల్ని ఏ విధంగా చేశాడంటే స్త్రీ పురుషునిగా చేశాడు. కానీ ఆ స్త్రీ అనేది, పురుషుడు అనేది నీ వరకు నా వరకే, కానీ ఆయనలో మనం అందరం ఒక్కటి. అందుకని ఈరోజు సజీవులుగా నేను ఆరాధించుకో, నన్ను ఆరాధించి బిడ్డ అని నేను పరిగెత్తించుకుని తెచ్చాడండి. 2025 క్రిస్మస్ నాడు. ఈ సంవత్సరము నీకు ఒక యూనిక్ లైఫ్ ఉండొచ్చు, నీకు ఒక అన్సక్సెస్ఫుల్ లైఫ్ ఉండొచ్చు, లేకపోతే అన్ని ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, అంత డౌటింగ్ ఉండొచ్చు, అంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను ఒక దయగలిగిన క్రిస్మస్ నీకు ఇయ్యాలనుకున్నాడు, ఇచ్చాడండి. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, ఎంత కష్టం ఉన్నప్పటికీ కదా. అయితే మనం ప్రాబ్లం ని చూద్దామండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ ప్రాబ్లం చూద్దామని, మనం చదువుకుంటున్న ఆ వచనాల్లో ఒక మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. మనం మత్తయి సువార్తలో వెళ్దాము, వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 18, 19, 20 చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచులక రహస్యముగా ఆమెను విడనాలు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకును. అక్కడికి చదువు లాస్ట్ వర్స్. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సరే, ఇంకోటి చదువుదాము. లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో 26 నుంచి 35 వరకు చదువుదాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలు. సో నేను ఇక్కడ 2 మంచి వచనాలు, క్రిస్మస్ కి ఒక క్రీమ్ అన్నమాట, కేక్ మీద ఉండే క్రీమ్ లాగా నేను తీసుకొచ్చి మీ ముందలు పెట్టాను. బట్ దేవుడు ఈ క్రిస్మస్ ని, లేదా ఈ క్రిస్మస్ స్టోరీగా ఎందుకు మనకిచ్చాడు అంటే, ఎన్నిసార్లు చదివినా లేదా ఎన్నిసార్లు డ్రామా చేసినా అది కొత్తగానే ఉంటది. అది కదా, నిజమా కాదా? ఎవ్రీ ఇయర్ మీరు ఒక టిపికల్ గా చేద్దాం అనుకున్నా మళ్ళీ మనం ఎక్కడికి వస్తామంటే ఆ మేంజర్ సీన్కే వస్తామండి. మేంజర్ సీన్ అంటే అర్థమైంది కదా, యోసేపు, మరియా, యేసుప్రభు తొట్టిలో, లేదా ఇంకా ఒక ఆవు లేకుంటే ఒక గొర్రె, ఆ మేంజర్ సీన్ అంటారు దాన్ని.
కానీ దేవుడు ఈరోజు నాకు ఎందుకో తెలియకుండా ఒక మంచి మర్మం కలిగిన ఆ ఫస్ట్ క్రిస్మస్ లో ఎంత దుష్టుడు పాడు చేద్దాం అనుకున్నాడో ఆ క్రిస్మస్ ని, ఎంత బాధ పెట్టేద్దాం అనుకున్నాడో, ఎంత కుళ్ళతోటి ఏదైతే దేవుడు నష్టపోయాడని బాధపడుతున్నాడో ఏదో తోటలో, ఆ బాధని కూడా సేమ్ కంటిన్యూ చేయాలనుకున్నాడండి. కానీ దేవాది దేవుడు, తండ్రి దేవుడు ఎంత పట్టుదలతున్నాడో, ఏ విధంగా నిన్ను నన్ను వాడుకుంటాడో ఆ క్రిస్మస్ లో లేదా ఈ క్రిస్మస్ లో ఒక్కసారి బేరేజ్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఎందుకంటే ఇది నువ్వు నేను కాదు ఆలోచించేది, మన ఆత్మ ఆయనకి అప్పచెప్పుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి డిస్టర్బ్ కావద్దు, దేవుని ధ్యానించాలి. దేవుని మాటలు చాలా మర్మంతో కూడినవి. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఏదో మనం అనుకున్నట్టుగా ఈజీ గోయింగ్ లేక స్టోరీ టెల్లింగ్ కాదు ఇది. ఎందుకంటే ఆయన క్రిస్మస్ చాలా డిఫరెంట్ అండి. చాలా బాధపడి వచ్చిందండి ఫస్ట్ క్రిస్మస్. ఏదో మనం ఇన్ని వేల సంవత్సరాలుగా సెలబ్రేషన్ అవుతుంది కదా, ఓ ఈజీ గోయింగ్ అండి, ఏముందండి, బట్టలు కొనుక్కుంటాము, బిర్యానీ వండుకుంటాము, లేదా కలుసుకుంటాము, అందరితో కలిసి పాటలు పాడుకుంటాం, క్యారల్స్ అంటే చేసుకున్నాము, క్యారల్స్ చేసుకున్నాము, అన్ని ఈజీ కదా అనుకోవచ్చు. కానీ ఆ ఫస్ట్ క్రిస్మస్ లో ఎంత శోధన వచ్చిందో, ఎంత బలహీనత ఉండేనో, ఎంత దుష్టుడు చెడగొట్టి వదిలేద్దాం అనుకున్నాడు వాడు. కానీ దేవాది దేవుడు ఈజ్ అ వండర్ గాడ్, ఈజ్ అ వండర్ గాడ్ అమ్మా. దయచేసి అది సింపుల్ క్రిస్మస్ కాదమ్మా, ఇది సింపుల్ సెలబ్రేషన్ కాదు. ఇది మన జీవితంలో ఏదో మనం ఉద్రేకంతో కాదు, ఏదో ఎమోషన్ తోటి కాదు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి. అందరు చేసుకుంటుంది కదా, అందరికి ఒకటి ఉంది కదా, మనకు కూడా ఒకటి ఉంది అనుకోద్దండి. ఎందుకంటే నేను ఒక చిన్న ఆలోచన మీకు ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే సేవకులు ఆ ఏ ఉద్దేశంతో వస్తారండి సేవ చేయడానికి? ఒక ఆత్మ రక్షించాలి, ఆత్మని దేవునితో కట్టబడాలి, వాళ్ళని బ్లెస్ చేయాలంతే. ఆ బ్లెస్సింగ్ వాళ్ళు చూడరండి, మీరు చూస్తారు, నేను చూస్తారని ఆ దృష్టితోటే వాళ్ళు సేవ చేస్తారండి. ఆ కెలామిటీని లేదా ఆ డిస్టర్బెన్స్ ని వాళ్ళు ఎదుర్కొంటారు. వాళ్ళ జీవితంలో ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత అల్లకొల్లం ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుందండి. వారు విరమర్చి చెప్పరాని బయటికి. అది దేవుడు చేశాడండి. ఆ దేవాది దేవుడు ఆయనలోని పెట్టుకుని ఈ క్రిస్మస్ సక్సెస్ చేయాలి, నేను ఈ క్రిస్మస్ లోకానికి ఇవ్వాలి, ఈ క్రిస్మస్ ఒక లైట్ గా ఉండాలి అని కోరుకున్నాడు దేవుడు. అందుకని ఈరోజు మనం అందరం కొత్త బట్టలు వేసుకుని వచ్చామండి. 2025 సంవత్సరం అయిపోయిందండి సెలబ్రేషన్ అయిపోయి. బట్ హౌ ఫార్ దట్ థింకింగ్ ఆఫ్ దట్ జీసస్ క్రైస్ట్, ఆ థింకింగ్, ఆ దేవుణ్ణి ఎట్లా ఆలోచించావు నువ్వు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఆ రక్షకుణ్ణి ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకున్నావు, వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించుకొని కోరుకుంటున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దిస్ ప్యాచెస్ ఆర్ ఫౌండ్ ఫస్ట్ 2 chapters Matthew and Luke are the some of the most well known Bible verses in the history. అవునండి, ఈ 2 వచనాలు లేదా ఈ 2 గ్రంథాల్లో చాలా పవర్ఫుల్ గా హిస్టరీ అయిపోయిందండి ప్రపంచం అంతా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈరోజు క్రిస్మస్ అంటే కదా మీది, మీరు క్రిస్మస్ అంటా అని అంటారండి మనల్ని. అన్యుల మధ్యలోకి వెళ్తే కదా అంటారా లేదా కదా, అలర్ట్గా ఉండండి, డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ దేవుని ఆత్మ ఉంది. ఈ క్రిస్మస్ మనకి లాస్ట్ కావచ్చు, మేబీ ఎందుకంటే మేము వేరే దగ్గర నేను చాలా వింటున్నాను కాబట్టి మేబీ అని అందుకనే. కాబట్టి దేవుడు లైక్ కౌంట్లెస్ అదర్ బిలీవర్స్ అరౌండ్ ద వరల్డ్, as I prepare the Christmas season, I read these passages again. నేను ఎందుకంటే నేను చెప్పాను చూడండి, నేను 23 నాడు యూత్ సండే రోజు నేను అక్కడ కూర్చున్నా, దేవా నేను మాట్లాడాలి, నాకు ఒక కోరిక వచ్చిందండి, నాకు తెలియదు, అది నా కోరిక వచ్చింది అంతే. ఆ కోరిక నువ్వు నెరవేర్చు దేవా అని అన్నానండి. ఎందుకంటే అంతా బాగుంటది అనుకున్నాను, అంతా పరిస్థితులు బాగున్నాయి అనుకున్నాను, అంతా బాగుంటది లే అనుకున్నాను. బట్ సడన్ గా నేను ప్రిపేర్ అవుతున్నాను, రాసుకున్నాను. ఎప్పుడు నవంబర్లోనే రాసుకున్నాను, ఎండింగ్ లోనే ఈ వచనాలు, ఈ వాక్యము నేనంత ఒక కన్సైజ్ గా రాసుకొని పెట్టుకున్నాను, ప్రింట్ చేసేసుకున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. సడన్ గా మా మదర్ సిక్ అయిపోయింది. ఎంత డేంజర్ గా ఆలోచించానంటే, నో గోయింగ్ టు క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకున్నాను. మా బ్రదర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, నాకు వద్దు ఈసారి క్రిస్మస్ అనుకున్నాను. బట్ ఎందుకో తెలియదమ్మా, ఎందుకో దేవుడు ఆంటీని ప్రేరేపించడా, అంకుల్ ఆంటీని, వాళ్ళని దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడ్డాను. కానీ దేవుడి ఉద్దేశాలు ఎంతో బాగుంటాయండి. ఎంత బాగుంటదంటే, దేర్ ఆర్ ద ఫెమిలియర్స్, అగైన్ చెప్తున్నానండి, దీస్ ఆర్ ద ఫెమిలియర్ అండ్ కంఫర్ట్ వర్సెస్ అండి. ఈ క్రిస్మస్ వాక్యాలు ఈ గ్రంథంలో, ఈ బైబిల్లో, ఈ అధ్యాయాలలో ఈ 2 గ్రంథాలు మాథ్యూ అండ్ లూక్, మాథ్యూకి లూక్కి, యోసేపుకి లేకుంటే మరియకి వాళ్ళు చాలా దూరం అండి. వాళ్ళు చిన్న పిల్లలు ఉండొచ్చండి.
ఎందుకంటే ఈ ఫస్ట్ క్రిస్మస్ స్టార్ట్ అయిన రోజుకి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, చాలా వండర్ఫుల్ ఉంటుందండి క్రిస్మస్ స్టోరీ చదువుతూ ఉంటుంటే. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటది, ఎప్పుడు డ్రామా చేయాలనిపిస్తుంది, ఎప్పుడు ఒక క్యారల్ సర్వీస్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ క్రిస్మస్ లో చాలా వండరస్ క్రియేషన్ ఉందండి. ఎందుకంటే తండ్రి ఎంత పోరాడిండో, ఆ పోరాటం మనం పొందుతలేమండి అని బాధపడతాను నేను. ఈజీగా అనుకోవచ్చు మనం, ఏదో సెలబ్రేషన్ కదా అని. కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ passages often, I am tempted to think that there is nothing new for the Holy Spirit to reveal those through these verses. చూడండి, ఇదేం కొత్త కాదండి. ఈ వర్సెస్ ఇదేం కొత్త కాదు. ఎవరితోటైనా మాట్లాడతాడు, ఎవరైనా నిలబెడితే ఇక్కడ మాట్లాడతాడు పరిశుద్ధాత్మ. ఎవరినైనా వాడుకుంటాడండి పరిశుద్ధాత్మ. నేను కాదు స్పెషలైజ్డ్ గా. నా కోరికను దేవుడు తీర్చాడని నేను సంతోషంగా చెప్పగలుగుతాను ఇప్పుడు. బట్ వాట్ అబౌట్ యూ? యూ ఆల్సో స్టార్ట్ ఈ క్రిస్మస్ నాటి నుంచి. యూ ఆల్సో స్టార్ట్ ఒకరికొకరికైనా చెప్పుకోవాలని ఒక కోరిక పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ప్రియమిత్రులు. అండ్ దట్ వుడ్ బి అ మిస్టేక్, బికాస్ ద బైబుల్ నెరేటివ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్, బట్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ట్రైనింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్. తెలిసిందా? ఒక రైట్ రిలేషన్ విత్ గాడ్ అన్నమాట. ఒక రైట్ రిలేషన్ ఉండాలని, ఒక మంచి సంబంధము దేవునితో ఏర్పరచుకోవాలని ఒక క్రిస్మస్ స్టోరీని ఆయన సిద్ధపరచుకున్నాడు అండి. అది నెరవేర్చుకున్నాడు అండి అని చెప్తాను ఇంకా డైరెక్ట్ గా. ఎందుకంటే మన పిల్లలు జనరేషన్ వరకు, ఈ రోజు వరకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుంటున్నామా లేదా? కదండి. అందరు పాటలు పాడారు, అందరింటికి దర్శించడానికి ఇచ్చిన తరుణము, అందరితో కలిసి నవ్వుకున్నాము, డాన్స్ చేసినాము. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్పెషల్ ఫుడ్ ఆల్సో కదా. ఆ స్టోరీ అంత సింపుల్ గా రాయలేదన్నమాట దేవుడు. ఎంతో బలంగా, ఎంతో వేదనగా, ఎంతో కృషించిపోయిన ఆ స్థితిలో కూడా క్రిస్మస్ స్టోరీ రాయాలని మీ కొరకు అని ఆలోచించాడు దేవుడు. కాబట్టి నేను ఒకటే మీతో మాట్లాడాను, వాట్ బెటర్ వే టు ప్రిపేర్ క్రిస్మస్ దెన్ టు డీపర్ అవర్ రిలేషన్ విత్ ద ఫాదర్ కదా. నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే మన రిలేషన్, తండ్రితో రిలేషన్ పెట్టుకుంటేనే ఆ క్రిస్మస్ అనేది అనుభవం కలిగి ఉంటామండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి, ఇది నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలండి, నెక్స్ట్ జనరేషన్ కి అంటపెట్టాలండి ఈ క్రిస్మస్ స్టోరీ. లేకుంటే అజ్ఞానంలో పడిపోతారు. చాలా మందికి తెలియదండి ఇక ఆ రియాలిటీ. కాబట్టి మన మెసేజ్ లోకి వెళ్దాం. మనం చదువుకున్న దాంట్లో మనం ఏం చదివామండి? 18 చదువుదాం ఒకసారి. అదే మత్తయి సువార్తలో 18 వచనం చదువు. కదా కదా. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లము ఎవరు ఎదుర్కొంటున్నా అంటే, నేను ఇంతవరకు చెప్పిందంత ఒక్కడంటే ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. ఈ క్రిస్మస్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ మిస్ అవుతే మొత్తం క్రిస్మస్ అంతా ఫెయిల్ అయిపోయేదండి. మొత్తం ఫెయిల్ అయిపోయేదండి. ఫస్ట్ క్రిస్మస్ నాడు ఎవరు కాదండి, యోసేపు అండి. యోసేపు ఎంత ఒక యూనిక్ మనిషి అయినా, ఒక వెరైటీ మనిషి అయినా, ఒక విధమైన ఒక థింకర్ అనమాట ఆయన. ఎట్లా అంటే ఆయన, ఎందుకంటే నేను 4 పాయింట్లే మాట్లాడతాను, టెన్షన్ పడకండి, తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, మీరు అందరూ నిద్రపోవద్దని కోరుకుంటున్నాను, దిక్కులు చూడొద్దు అనుకుంటున్నాను, బాధపడొద్దు అనుకుంటున్నాను. ఎక్కడ మీరు ఏ స్పెషల్ ఫుడ్ వండినా మీ కొరకే. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో జోసెఫ్ గురించి ఆలోచిద్దాం. ఈ ఫస్ట్ క్రిస్మస్ లో జోసెఫ్ యాజ్ మెయిన్ రోల్ టు అప్లిఫ్ట్ ద క్రిస్మస్ అంట. ఎందుకంటే ఆయన లేకుంటే క్రిస్మస్ లేదంట అండి కదా. అయితే దేవుడు, మనం ఇక్కడ వాక్యం చదివినాం కదా, ఏంటంటే గాడ్ డిడ్ నాట్ గివ్ ఎన్ అప్రూవల్ ఫర్ యాక్టింగ్. గాడ్ డిడ్ నాట్ గివ్ ఎన్ అప్రూవల్ టు యాక్ట్. ఎందుకంటే దేవుడు ఆయనకి చెప్పిందే చెయ్యాలి, ఏం చెప్పాడో అదే చెయ్యాలని దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడండి. ఎట్లా అనంటే ఆయన బాధ ఏంటంటే, ఆయన కష్టం ఏంటంటే దాంట్లో చెప్దామండి. మొదటిది, ద మేరీ హ్యాస్ ప్లెస్ టు మ్యారీ టు జోసెఫ్. ఎప్పుడు ప్రధానం అయిపోయింది ఎవరితోటి? మరియతోటి అయిపోయిందండి. రెండో పాయింట్ అందులో చదువుతుంటే, దే ఆర్ నాట్ బికమ్ ఏ కపుల్స్, దే ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్. స్టిల్ వాళ్ళు ఇంకా భార్య భర్తలుగా లేరు. కానీ ఒకటి ఏం మాట విన్నాం అక్కడ, ఏం కనిపెట్టిందండి? షీ వాస్ ఫౌండ్ విత్ చైల్డ్ ఆఫ్ హోలీ గోస్ట్ అంట.
చూసారా? ఎవరి ద్వారా అంట అండి? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయిందంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు సిట్యువేషన్ లో ఆలోచిస్తే సింపుల్ గా బ్రేక్ చేసుకోవాలని కోరుకుంటాం. సింపుల్ గా బ్రేక్ అయిపోయి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోదాం అని కోరుకుంటుంది సిట్యువేషన్. కానీ ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇంత ఒక వర్స్ట్ న్యూస్, అంత భయంకరమైన వార్త యోసేపు విన్న తర్వాత కూడా ఆయన పొజిషన్ ఎట్లా ఉందంటే, ఏమి భయపడకుండా ఎక్కడికి పోవాలని కోరుకున్నాడంటే, ఆయన దేవుడి దగ్గర ఏదైతే పొందుకున్నాడో అవార్డు, ఏదైతే అందుకున్నాడో వార్త, ఆ వార్తని పట్టుకొని ఆ ఇంప్లికేషన్స్ ఏదైనా ఉండని, ఏది ఎదుర్కొన్నా పర్లేదు, నా సార్వభౌమ దేవుడైన దేవాది దేవుడిని నేను ఎక్కడ సిగ్గుపరచొద్దు అని ఆయన మనసులో ఫిక్స్ చేసుకున్నాడంట అండి. చూసారా? ఫిక్స్ చేసుకున్నాడంట. అదే సిట్యువేషన్ లో మనం ఉంటే మనం ఏ స్థితిలో ఉంటామో ఒకసారి మనమే వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈజ్ అఫర్మ్ దట్ we belong to him and we willing to be a draft as a Joseph కదా. అది మనలో ఆ పట్టుదల లేదా ఆ సన్నిధి మనకిస్తే మనం ఏ విధంగా సిద్ధపరచుకుంటాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. రెండో పాయింట్ చదువుదామండి. మనం 19th verse లో ఉంటుందండి అక్కడ. చదువు. కదా, ఇక్కడ మూడు పాయింట్లు చదువుతున్నామండి. అందులో ఒకటి ఏంటంటే, జోసెఫ్ హ్యాడ్ హర్ హస్బెండ్ బీయింగ్ ఎ జస్ట్ మ్యాన్ అంట. బీయింగ్ ఎ జస్ట్ మ్యాన్ అంటే తెలుగులో ఎంత మంచి మాట రాశాడండి, అది నీతిమంతుడు అంటండి. నెరేటివ్ రివీల్ ద యాక్షన్ ఫర్ ఎ రైచియస్ మ్యాన్ అంట. ఎందుకు ఇంత మంచి వ్యక్తిగా ఆయనకి ఎందుకు వచ్చింది ఈ అవార్డు? ఎందుకు రాయించాడు దేవుడు? చూసారా? నీతిమంతుడు అంటండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ బిరుదు రావాలంటే మనకు చాలా కష్టం అండి. ఈ రోజుల్లో చాలా కష్టం. పరిస్థితులు ఎంత గందరగోళం ఉంటాయో ఒక వ్యక్తికే తెలుస్తుందండి. వ్యక్తికే ఆలోచన వస్తుందండి, ఏంటి ఇది నాకు ఈ కన్ఫ్యూజన్ లాగా. చూడండి ఆయన స్థితి ఎట్లుందంటే, ఒక సైడ్ అంతా కన్ఫ్యూజన్ ఉంది, ఒక సైడ్ అంతా బాధ ఉంది, గుండెలో నొప్పి స్టార్ట్ అయింది ఆయనకి. ఏం విన్నాను బాబా, ఏం వార్త అది? పుట్టి నేను కేవలం ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంతే, అంత లోపల ఈ వార్త ఏంటి దేవా, నేనేంటిది, నా పరిస్థితి ఏంటిది అని అనుకుంటున్న సమయంలో, బట్ హీ హ్యాస్ ఎ రైచియస్ మైండ్. ఒక రైచియస్నెస్ ఉంది ఆయనలో. ఫస్ట్ ఈ కన్సర్న్ అబౌట్ ద మేరీ అంట అండి. చూసారా? ఒక వ్యక్తిని జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నంతే ఆమె గురించి ఎక్కువ ఆలోచించాడంట. ఎందుకు అంటే, ఆమెని ఎక్కడ కూడా ఏం చదవమండి, అక్కడ అవమానపరచొద్దు అంటున్నాడు. అంత గంభీరమైన ఆలోచన ఆయనకు వచ్చిందండి. ఈరోజు నీకు నాకుందా? ఈ క్రిస్మస్ నాడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు? అవన్నీ ఆపేసుకోవాలని దేవుడు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరిని చెక్ చేయొద్దు, ఎవరిని కౌంట్ చేయొద్దు, మనము ఎవరిని కూడా ఏలెత్తి పొడవద్దని కోరుకుంటున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ఆల్ అప్ టు ది గాడ్. ఆయన చిత్తం అది. చూసావా? ఇక్కడ జోసెఫ్ ఏమంటుంటే, ఈ డిడ్ నాట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఆన్ పబ్లిక్ అండ్ హౌ మెనీ ఆఫ్ us వుడ్ బి ఎ ప్రయారిటీ దట్ ఫర్ దట్. నిజంగా బిడ్డలారా, నిజంగా దేవుడు మనకు యోసేపుతో మాట్లాడుతున్నాడు ఈ క్రిస్మస్ నాడు. ఎందుకంటే పర్హాప్స్ ద స్క్రిప్చర్ లేబుల్డ్ యాజ్ జోసెఫ్ ఇస్ అ రైచియస్ మ్యాన్ అన్నాడు. ఆ వాక్యాన్ని బాగా పరిశీలించుకుంటే ఎంతో లోతుగా ఉంటుందండి మర్మంలో. ఆ లోతుని మనం మెజర్ చేయలేమండి. ఆ లోతుని కనిపెట్టలేము. ఆ లోతుని మనం ఏ విధంగా కూడా కౌంట్ చేయలేమండి. ఎందుకంటే అంత పరిశుద్ధమైన దేవుడు మనకు ఉన్నాడు అనేది గ్రహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. ప్రతి అడుగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి దేవుడి కోసమే. కాబట్టి దేవాది దేవుడు ఈ రోజు నీతో మాట్లాడితే దేవునికి స్తోత్రం చెల్లించుకో ప్రియా బిడ్డ. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నాతో మాట్లాడినప్పుడు నీతో కూడా మాట్లాడతాడు అనేది నాకున్న ఆలోచన. ఎందుకంటే ఇంకోటి ఏమంటాడంటే, స్క్రిప్చర్ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ వాట్ రైచియస్ లుక్స్ లైక్ యాక్షన్. చూసారా? నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఇవన్నీ నేను సొంతంగా రాయలేదండి. నేను 1 month చెప్పాను కదా, ఆల్మోస్ట్ 1 month ఆంటీ మాట్లాడే రోజు వరకు 1 month అయిపోయిందండి. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిపోతున్నాను. నేను సింపుల్ గా ప్రిపేర్ అవుతున్నా. దేవుడు నన్ను ఎన్ని రకాలుగా కొన్ని వందల మాటలు దేవుడు ఇచ్చాడు. కానీ నేను మన సమయం కోసం నేను కొన్నే రాసుకుని వచ్చానండి. ఏమంటున్నంటే, ఈ లవ్స్ టు డెమోన్స్ట్రేట్ దట్ రియల్ లైఫ్ అండి.
ఆయన దేవుడు మనలో ఉన్న రియల్ క్యారెక్టరే మనం డిస్ప్లే చేయమని అడుగుతున్నాడు ఈ భూమి మీద. అందుకనేనండి మనకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడేమో, మళ్ళీ మన సజీవ లెక్కలు ఉంచాడేమో, అందుకనే ఏదో మరో క్రిస్మస్ ఇచ్చాడేమో. ఇప్పటికైనా పరిశీలించుకో, నా క్రిస్మస్ ఎంత బాధతో వచ్చింది నీ దగ్గరికి, ఎంత బాధతో వచ్చింది నీ దగ్గరికి అని అంటూ నిన్ను సంతోషంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఆరాధించుకున్నావు, ఈ రోజు నువ్వు పాట పాడుకున్నావు, ఈ రోజు నీ వాక్యం వినటానికి నీ సన్నిధి నీతో వచ్చిందండి. నేను విడవలేదు ఆ సన్నిధి, ఆయన ఊపిరి కదా, ఆయన ఊపిరి మన సన్నిధి. కాబట్టి దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నా. ఈ రివీల్ యాజ్ వెల్ as the scripture describes Joseph righteousness not in terms of his relationship with God అంట. కాదు, మనము ఈరోజు నిజంగా చెప్తున్నాం కదా, ఆ రిలేషన్ మనకు ఉంది కదా, దేవునితో ఉన్న సంబంధము అదేదో మనకు అల్లటప్పక రాలేదండి. కాబట్టి ఆలోచించమని కోరుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం ఆలోచించాలి. ఎందుకంటే ఏదో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోదామని కోరుకోద్దని నేను వేడుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య చాలా హార్డ్ గా వచ్చిందండి, చాలా బర్డన్ గా వచ్చిందండి. ఎందుకంటే ఆ ఫస్ట్ క్రిస్మస్ ని ఈ దేవాది దేవుడు ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా, భ్రష్టుడు వచ్చి చెడగొట్టకుండా ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడో, ఇదిగో ఈరోజు ఈ మెసేజ్ సంఘం కూడా ఆ విధంగా నిలబెట్టుకున్నాడు మన కోసమే. లేకుంటే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళమండి? ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. ఈరోజు అందరం మనము ఈ విధంగా ఆరాధించుకుంటున్నామంటే ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ డెమోన్స్ట్రేషన్ ఉందా నీలో? ఆ సాక్ష్యం ఉందా నీలో? ఈ రోజైనా నువ్వు మాట్లాడగలుగుతావా దేవుని కొరకు? కాబట్టి ఆలోచించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే యోసేపుని ఎంత బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్తుందో తెలుసా సైతాన్ గాడు. ఎందుకంటే మొదటి మనం ఆదాంని చూస్తే అవ్వని ఎంత చక్కగా డిస్టర్బ్ చేసేసాడు కదా, ఎంత మంచి మాట చెప్పాడు కదా. విన్నారు కదా, తెలుసు కదా అందరికి, శోధన అందరికి తెలుసు కదా ఆదాం కథ. కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయలేనండి, నేను జస్ట్ ఐ వాంట్ గో ఫార్వర్డ్. ఎందుకంటే అవ్వని చెడగొట్టినట్టుగా యోసేపుని కూడా చెడగొట్టేద్దాం అనుకున్నాడు. యోసేపుని కూడా చెడగొట్టేస్తే ఇంకా క్రిస్మస్ అనే మాట ఉండదు, ఈ లోకానికి రక్షణ అనేది ఉండదు, ఈ లోకానికి కుమారుడు అనే వాడు ఉండడు. వాని ప్రణాళిక అది. చూసావా దేవుని బిడ్డ, ఈ నీతిమంతుడు భద్రపరుచుకున్నాడండి, ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా. అదిగో ఆమె గురించి ఆలోచించుకుని ఉంచాడు. ఆమె అంతే, ఆమె కొరకే నేను ఆలోచించాలి. నా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను పబ్లిక్ చేయొద్దు, నేను ఎక్కడ చెడ్డ సాక్ష్యం చెప్పొద్దు, ఎక్కడ కూడా నేను ఏ విధంగా కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు ఆ వ్యక్తి గురించి అని ఆయన సెటప్ చేసేసుకున్నాడు మైండ్ సెట్ ని. కాబట్టి ఈరోజు నీ గురించి మరి దేవుడు ఏమనుకుంటున్నాడు, నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్? కాబట్టి ఆలోచించమని కోరుకుంటున్నాను. బట్ ద టర్మ్ ఆఫ్ రిలేషన్ ఇన్ మేరీ, ద ట్రూ రిలేషన్ ఎక్స్టెండెడ్ 2 డైరెక్షన్స్. ఎస్, నిజంగా ఈరోజు మీ ముందు 2 ఉన్నాయండి మార్గాలు. మీరు దేవుని తట్టు, మనుషుల తట్టు ఏ దిక్కుపోతారో ఆలోచించమని కోరుకుంటున్నాను. మనం మనుషులతో ఉండాలండి, మనుషులను రక్షించుకోవాలండి, మనుషులను కాపాడుకోవాలండి, వాళ్ళ కోసం ప్రార్థించాలండి. అదే విధంగా మన దేవుని కూడా ఘనపరచుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం కాలము దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే, యు మస్ట్ బికమ్ ఫస్ట్ రైచస్ మ్యాన్. ఒక నీతిమంతుడుగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు ఈ మధ్యాహ్నం కాలం. ఈ క్రిస్మస్ నిన్ను ఒక నీతిలోకి నడిపించాలని కోరుకుంటున్నది. వచ్చే క్రిస్మస్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, ఏ విధంగా మనం ఈ సంవత్సరం అంతా ఆరాధించుకుంటామో లేదో తెలియదు, మనం ఉంటామో లేదో తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, లేదు నేను ఉంటానంటే దట్స్ అప్ టు యు. ఐఎమ్ నాట్ గివింగ్ యు ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దాట్. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ ని దేవుడి కొరకు వాడుకుంటావా లేదా అనేది ఆయన నీకు ఇచ్చిన ఆ టర్మ్ ని కాపాడుకో అని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ సమయం దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో వచనంలోకి వెళ్ళిపోదామండి. 19th లోనే ఇంకొక వర్డ్ ఉందండి అక్కడ, చిన్నది. ఏముంది అక్కడ? ఏమంటున్నాడు? ద మైండెడ్ టు పుట్ హర్ అవే ప్రైవేట్లీ. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతుంది వాక్యం. ఈ మత్తయికి ఎక్కడ దొరికిందండి ఈ స్టోరీ అంతా? అసలు మత్తయికి అప్పటికి పుట్టలేదండి అనుకుందాం. చూసారా ఎవరు మాట్లాడిచ్చారండి? పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ప్రేరేపించి మనం ఆరాధించుకుంటున్నామంటే ఆ పరిశుద్ధాత్మనే అండి. ఈరోజు మనము ఆ ఆలోచనలకు వచ్చామంటేనే, నేను ఈ క్రిస్మస్ నేను దేవుణ్ణి ఘనపరచాలంటేనే ఆ పరిశుద్ధాత్మ నేను వెంబడి వచ్చిందండి. నీ వెంబడి
ఎక్కడ కూడా నిన్ను ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ నువ్వు ఏ విధంగా కూడా ఒక ఇంప్లికేషన్ లో పడిపోకుండా, బాధపడకుండా నిన్ను తీసుకురావాలని కోరుకున్నది దేవుని బిడ్డ. ఎస్, ఈరోజు నా సాక్ష్యమే అది. ఎందుకంటే నేను వస్తానో రాను అనుకున్నాను, మా మమ్మీ ఉంటుందో లేదో అనుకున్నాను నిజంగా. కానీ ఈరోజు దేవుడు ఆమెను సజీవ లెక్కలో ఉంచాడు, నన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ఇస్ లివింగ్ గాడ్ మై సేవియర్, ఇస్ అ లివింగ్ గాడ్ మై సేవియర్. అంతే, ఈజ్ అ లివింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. నమ్మాలంతే మనము. ఈ నీతిమంతుడిని దేవుడు బలపరుచుకుంటున్నాడు అండి సీక్రెట్ గా. ఈ నీతిమంతుడు కూడా ఆయననే దేవుని భద్రపరచుకోవాలి నాలో అని కోరుకుంటున్నది ఆయన మనసు. కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నావో గ్రహించుకో బిడ్డ అని చెప్తున్నాను. దాంట్లో ఆయన మూడో మనం చదివినాం కదా, 3వ పాయింట్, ఈ నెవర్ అర్జ్ టు టేక్ ర్యాష్ డిసిషన్ అండి. ర్యాష్ డిసిషన్ అంటే ఒక తొందరపాటు డిసిషన్ తీసుకోలేదంటే ఆయన ఏ విధంగా కూడా తీసుకోవద్దని ఆయన దేవుడి ఆత్మని పరిశీలిస్తా ఉన్నది. ఎందుకంటే ఈవెన్ ఇన్ దిస్ కన్సర్న్ ఫర్ మేరీ అండ్ హర్ రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నాడు అండి. మేరీకున్న సాక్ష్యము, మేరీకున్న ఆ రిలేషను, అక్కడున్న సంబంధము ఏ విధంగా కూడా నేను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఏ విధంగా కూడా పాడు చేయొద్దు ఆమె సాక్ష్యాన్ని యోసేపుకి దేవుడు పెట్టాడండి మైండ్ సెట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్ట్ చెప్తున్నానంటే, మీరందరు మార్మల్స్ పొందిన వాళ్ళే, దేవునితో ఆ రిలేషన్ ఉన్న వాళ్ళే నేను మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ స్పీచ్ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే అర్థమైపోతుంది ఆత్మీయులకి ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో. కాబట్టి ఆయన ఏమంటుందంటే, ఈ స్టిల్ డిటర్మైండ్ టు బ్రేక్ ద ఎంగేజ్మెంట్. ఎస్, ఆయన బ్రేక్ చేసుకోవాలనుకున్నప్పటికి కూడా ఆయన ఏమంటుందంటే, ఈ కన్సిడర్డ్ హిస్ యాక్షన్. ఇంకా అర్థం చేసుకోగలుగుతాడు ఆయన. ఏమంటాడంటే, ఆయన యాక్షన్ ని నేను తప్పు అది బ్రేక్ చేయొద్దామని, నేను విడనాడొద్దామని, నేను భద్రపరచుకోవాలి, ఆమె రిప్యుటేషన్ నేను కాపాడుకోవాలి, ఆమెకి ఇచ్చిన సాక్ష్యం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంతకుముందు చదివాం కదా లూకాసు వార్తల 1వ అధ్యాయంలో, ఆమె ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఆ నజరెతులో ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండొచ్చండి ఒకసారి ఆలోచిస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం కాలం, ఈ క్రిస్మస్ నాడు? ఎందుకంటే మనం ఎక్కడైనా తప్పిపోతామేమో వచ్చే క్రిస్మస్ లోపల, మనం ఎక్కడైనా మన విశ్వాసాన్ని బలహీనం చేసుకుంటామేమో. నీకేంటి దేవుడు, ఏం చేశాడు దేవుడు, నాకేమి ఇచ్చాడు దేవుడు అని ఎక్కడైనా ఆ వీక్ వెసిల్స్, బలహీనమైన వెసిల్స్ వచ్చేసి పాడు చేస్తాయేమో. భద్రపరచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ క్రిస్మస్ నీకు లాస్ట్ కావచ్చు, ఫస్ట్ కావచ్చు, కాబట్టి నువ్వు భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ స్టిల్ ఏమంటున్నాడంటే, ఆ ఇంపాసిబుల్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన. ఎక్కడ కూడా అండి ర్యాష్ డిసిషన్ తీసుకోలేదండి, ఎక్కడ కూడా తొందరపాటు డిసిషన్ తీసుకోకుండా ఆయన ఏం చేశాడంటే, ఎక్కడికి పోయాడంటే అండి, ఆయన అట్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ జోసెఫ్ పొజిషన్ హిమ్సెల్ఫ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. చూసారండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుడి సన్నిధిని వెతకాడంట అండి. చూసారా, దేవుడి సన్నిధి వెతకడానికి ఆయనకి ఇచ్చిన ఆ మంచి సమయాన్ని దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నాడు ఆయన. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు, నాకు ఎవరొద్దు, నాకు ఆయన చెప్పే మాట డిసిషన్ తీసుకుంటా, ఆయన మీద నేను ఆధారపడతా అని. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సిద్ధపడుతుంది. ఎందుకంటే క్రిస్మస్ వస్తుందని గ్యారంటీ ఉందని నాకు అర్థమైంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నా దేవునితోటి మాట్లాడుతుంటే దేవుడు ఒక మంచి ఆలోచించాడు. అంటే ఆ పబ్లిక్ గా డిస్టర్బెన్స్ చేయకుండా, లేకుంటే ఆమె నాశనం చేయకుండా, లేకుంటే ఆ క్రిస్మస్ కాకుండా దుష్టుడు ఏ విధంగా ప్లాన్ వేస్తున్నాడో, ఈయన ప్రార్థన చేయకుండా ఉన్నాడు కదా. ఎందుకు? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రార్థనకి మిస్ కాడనేది నాకు అర్థమైపోయింది. అక్కడ నా ఆత్మ దేవుని ఆత్మతో క్లబ్ అయిపోయి నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన అక్కడ, అరే దేవుడు ఆయన మాట్లాడతాడు కదా దేవుడు ఆయనతోటి, ఎందుకు ర్యాష్ డిసిషన్ తీసుకోకుండా ఉన్నాడు అనేది నాకు అర్థమైపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా నువ్వు ర్యాష్ డిసిషన్ తీసుకున్నావా? ఈ క్రిస్మస్ కి నువ్వు ఎందుకు వచ్చావని, ఎక్కడ వేరే దగ్గర పోయింటే బాగుండేని ఎక్కడైనా ఆలోచన వచ్చిందా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన అదంతా కన్ఫ్యూజన్ చేయడానికి, నేను బాధ పెట్టడానికి. ఇదిగో నువ్వు ఎక్కడుంటే ఆ దేవుని గణపరచుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఆయనని నిజంగా వాడుకున్నాడు మన మధ్యలో ఈరోజు, అవునా కాదా? కాబట్టి ఆ ర్యాష్ డిసిషన్ తీసుకోకుండా మన మధ్యలోకి యోసేపు అనే డ్రామా చేస్తూ ఉంటాం కదా, ఆ యోసేపు మన మధ్యలోకి వచ్చాడనమాట. అప్పుడే ఆ డ్రామాతోటే, ఆ డ్రామా క్యారెక్టరే ఎంత యూస్ఫుల్లో మనకు అర్థమవుతుందండి రియల్గా అర్థం చేసుకుంటే.
ఎందుకంటే ఈయన ఈయన మాట్లాడే మాటలు దేవునికి అవ్వాలని కోరుకున్నాడు, వినబడాలని కోరుకున్నాడు. ఎక్కడంటే సామెతలు చూసి అర్థమవుతుందండి. సామెతలు కీర్తనలు 62లో మొదటి వచనం చూడండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆమేన్. ఆయనే చాలమ్మా. ఏమొస్తుందంటండి? రక్షణ వచ్చిందండి. రక్షణ వస్తుంది, రక్షణ వచ్చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఒకటే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ చెప్పేసి నేను మీకు ముగించేసుకుంటాను. దేవుడు ఆయనని యోసేపుని ఎంత ఒక డిఫికల్ట్ పొజిషన్ కి తీసుకెళ్ళిపోయాడంటే సైతాన్ గాడు, నువ్వు రైట్ డిసిషన్ తీసుకోరా, నీకు ఎంతో ఘనత వస్తుంది, నీకెంతో గొప్పతనం వస్తుంది అని ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే అవ్వకి చెప్పాడో, నువ్వేమైపోతావు అన్నాడు, దేవదూతలు అయిపోతావు అని చెప్పాడు కదా. యోసేపుకి చెప్పుకోలేదా అదే యోసేపుకి? సైతాన్ వచ్చి చెప్పకపోవచ్చా? చెప్పిండొచ్చు. కానీ ఈయన ఆత్మీయలో బలవంతుడు, గొప్పవాడు, విశ్వాసి, నీతిమంతుడు కూడా. కాబట్టి నేను 4వ పాయింట్ చదువుదామండి. ఎక్కడంటే మనం అందులోనే 20 అధ్యాయం వచనం చూద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తుంటుండగా ఇదిగో ఎక్కడండి? స్వప్నము. ఎక్కడికి వచ్చాడండి? స్వప్నం దగ్గరకు వచ్చాడండి. సిచ్యువేషన్ చూసారా దేవుని బిడ్డలారా? గాడ్ గేవ్ జోసెఫ్ ఎ డ్రీమ్ దట్ వుడ్ చేంజ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్ అంట. చూసారా? చదువు తల్లి. కదా, అవును. చాలు తల్లి. ఏమంటున్నాడంటే, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ డ్రీమ్ అండ్ సెడ్, జోసెఫ్ ద సన్ ఆఫ్ డేవిడ్, డు నాట్ బి అఫ్రేడ్ టు టేక్ మేరీ హోమ్ యాజ్ యువర్ వైఫ్. చూసారా ఎంత డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసిందో కళ. మనకి కళలు రావాలండి, మనకు కూడా కళలు రావాలండి, మనకు కూడా మన దర్శనం, మనకు కూడా ఒక ఫ్యూచర్ రావాలండి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు అని నువ్వు నమ్మితే నీకు క్రియలు జరగాలి. ఎందుకంటే ఆయన నిష్ట కలిగిన దేవుడు. ఆయన ఈజ్ వండర్ గాడ్ అండి. ఆయన ఏ విధంగా కూడా పార్షియాలిటీగా ఉండడండి. నాతో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడనే వాడు కాదైనా. అక్కడ యోసేపుతో మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, యు మస్ట్ టేక్ హోమ్ యాజ్ యువర్ వైఫ్ అన్నాడు. అంతే, టేక్ హోమ్ ఆర్ అ వైఫ్. ఏంది ఇది? కమాండ్మెంట్. ఆ దర్శనంలో ఆయనకి ఎంత డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, నువ్వు తీసుకెళ్ళి ఇంకా మరి నీ వైఫ్ గా అన్నాడు. కాబట్టి దిస్ మస్ట్ బి ఎ డ్రీమ్. ద జోసెఫ్ మస్ట్ హావ్ బీన్ రైచస్ మ్యాన్ అండ్ బోత్ కదా. ఆయన నీతిమంతుడు, ఆయనకు కావాల్సిందే దర్శనము, రెండు కలిసిపోయినాయండి. కలిసిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇంకొక డౌట్ వచ్చేసిందండి. ఏమొచ్చిందంటే, ఎమోషనల్ గా ప్రాబ్లం ఏంటంటే, ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది కదా, నాకు ఏ విధంగా నాకు ముఖం ఉంటుంది సొసైటీలో, నేను ఏ విధంగా నేను సాక్ష్యం నేను ఎత్తుపట్టుకుని తిరగాలి ఈ లోకంలో, ఏ విధంగా నిలబడాలని ఆ మైండ్ డిస్టర్బ్ అవుతున్నప్పటికి కూడా ఆ కళలో దేవుని దూత మాట్లాడుతుంటే ఏమంటున్నాడంటే, it would be enough to give any dream, but God choose dream to mean to provide a divine direction అండి. ఆ రోజు ఆ స్థితిలో దేవుడు ఆయనకి ఒక మంచి దైవికమైన డైరెక్షన్ ఇచ్చాడండి. ఇంకా నువ్వు వెనక తిరిగి చూడొద్దు నాన్న, ప్లీజ్ నువ్వు సైతాన్ మాట వినకు నాన్న అని చెప్పడానికి దేవదూతను వాడుకున్నాడు అండి తండ్రి దేవుడు. కాబట్టి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఒకటే, దేవుడు ప్రతి దర్శనము సక్సెస్ చేయాలని మన జీవితంలో. ఈ రోజు నుంచి ఒక పట్టుదల పెట్టుకోండి, దేవా నాకు ఒక దర్శనం, నాకు ఆ దర్శనంలో ఫుల్ఫిల్ కావాలి, నాకు ఆ దర్శనం నేను నిలబడి సాక్ష్యం చెప్పాలి, సజీవంగా అది జరిగిందని చెప్పాలి నేను అని మీరు ఒక కమిట్మెంట్ తోటి ఇదిగో ఈ క్రిస్మస్ నాడు మీరు కమిట్ కావాలని కోరుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆ డ్రీమ్ లో నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఆ డ్రీమ్ చెప్పిన దేవుడు ఆ తర్వాత ఈ నెవర్ టెంప్ట్, ఎక్కడ కూడా శోధకుడుగా శోధన చేయకుండా భద్రపరుచుకున్నాడు అండి. ఆయన ఏ విధంగా కూడా డిస్టర్బ్ కాకుండా, ఏ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా ఆయన చేసిన ఆ బలమైన కమిట్మెంట్ ఏంటంటే, బై ద వే దేర్ ఇస్ నో ఇండికేషన్ దట్ Joseph heard everything else and from the God until after the baby born. చూసారండి, ఆ దర్శనం తర్వాత, ఆ కళ తర్వాత ఎక్కడ కూడా ఆయన డిస్టర్బ్ కాకుండా ఆయన దేవుడు ఏ మార్గం చూపించాడో, ఏ విధంగా నువ్వు చెయ్యాలని నేర్పించాడో అది నెరవేర్చుకున్నాడండి. చూసారండి దేవుడు
ఎంత అద్భుతంగా ఆ ఫస్ట్ క్రిస్మస్ ఎంత స్ట్రగుల్ పడ్డాడు తండ్రి. ఈరోజు మనం అందరం కూర్చొని ఆనందంగా ఆరాధించుకున్నాం. లేదా ఇంకేమి ఉన్నాయో తెలియదు, ఇంకా మనకున్న డిజైర్స్. కానీ ఆ ఫస్ట్ క్రిస్మస్ నాడు యోసేపుని పాడు చేసింటే ఈ క్రిస్మస్ వచ్చేదా మన జీవితంలో? ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రోమా పత్రికలో మనం 1:5 చదివితే అర్థమవుతుంది అని ఒకసారి చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి ఆ కృపను మనలో కుమ్మరింపబడ్డదండి. అందుకనే మనం అందరం ఇంకా సజీవులుగా ఆరాధించుకున్నామండి క్రిస్మస్ లో. ఏ ఇంప్లికేషన్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి బలహీనతలతో రాకుండా మనం అందరం కలిసి ఆరాధించుకున్నామండి ఈరోజు. ఎస్, ఇంకా కొద్దిసేపట్లో క్రిస్మస్ అయిపోతుంది. వాట్ అబౌట్ ద నెక్స్ట్ క్రిస్మస్? లేదా వచ్చే 52 ఆ ఆరాధనల సన్నిధి ఏమిటి? ఏ విధంగా నువ్వు జీవించాలనుకుంటున్నావు? ఒక క్రిస్మస్ కొరకే నువ్వు బ్రతకాలని కోరుకున్నావా? లేదా నేను రెగ్యులర్గా వచ్చి నేను దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నావా? మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మనతోటి. ఎందుకంటే సింపుల్ కాదండి క్రిస్మస్ వచ్చింది మన దగ్గరికి. యోసేపు టెంప్ట్ అయిపోయాడు, చెడిపోకుండా చూసుకోవాలనుకున్నాడు ఆయన వ్యక్తిగతంగా. వదిలేద్దాం అనుకున్నాడు, వదిలేసుకుంటేనే మంచిది అనుకున్నాడు కూడా. ఏదో సింపుల్ గా క్రిస్మస్ అంటే మనం డ్రామా స్కిట్ లేదా ఇంకొక వగేర చేసినట్టుగా అంత సింపుల్ గా రాలేదని మన దగ్గరికి. ప్లీజ్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయం దేవాది దేవుడు నీ కొరకు కుమ్మరించిన ఆ కృపను నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు? దయచేసి అర్థం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. తొందర ఉంది మనకు కూడా. ఎస్, తొందరగా వెళ్దాం ఇంటికి. బట్ వాట్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయత గురించి ఏం ఆలోచించావు ఈ సమయం? కొద్దిసేపే నేను మాట్లాడినా, చాలాసేపు లేదు, ఇంకా కొద్ది నిమిషాలే. ఏం చేద్దాం లైఫ్ లో? యోసేపు పడ్డ టెంప్టేషన్, యోసేపు పడ్డ ఆ భయంకరమైన ఎదుర్కొన్న ఆ స్థితిని నువ్వు ఎదుర్కొంటే వచ్చే క్రిస్మస్ లోపల నువ్వు ఏ స్థితిలో ఉంటావు? దేవుని వదిలేస్తావా? దేవుని దూషిస్తావా? దేవుడు అనేవాడు ఎందుకు వచ్చాడు రానంటావా? దేవుడు అనేవాడు ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం అని అంటావా? దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రియ దేవుని. ఎందుకంటే ఆయన కుమ్మరించడండి నీ మీదకి ఆ కృపను. అందుకనే మనం అందరం ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుని ఆరాధించాలనే ఒక తపనతో ఉన్నాం మనం. బట్ ఏ క్షణమైనా దుష్టుడు వచ్చవచ్చు, ఏ క్షణమైనా ఆటంకం రావచ్చండి, ఏ క్షణమైనా నీకు అనుకోని రీతిలో విశ్వాసాన్ని అమ్మేయాల్సి వస్తుందండి. జాగ్రత్త సుమి, జాగ్రత్త సంగమా, ప్లీజ్. ఏదో మనకంతా తెలుసు కదా, మేము బలంగా ఉంటామండి, మాకు తెలుసు అండి ఎదుర్కోవడానికి అని అనే వాళ్ళు ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఛాలెంజ్ చేయగలుగుతానండి వాటితోటి. ఐఎమ్ సో హ్యాపీ. వాట్ అబౌట్ ద సాల్వేషన్ దెన్? నీ సాల్వేషన్ని, నీకు ఇచ్చిన రక్షణను లోపల పెట్టేసుకుంటామా? ఇంకెవరికి చెప్పొద్దా? ఇంకెవరికి వద్దా? ఈ లోకానికి దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తుని తీసుకొచ్చాడో, ఏ విధంగా ఆ క్రిస్మస్, ఆ ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో అది మనం వీడమ్మచ్చి చెప్పొద్దా? ఏదో సింపుల్ గా ఏదో మనము స్కిప్ చేసినట్టు ఈజీ కాదండి. ఒకసారి ఆలోచించుకోండి. నేను చాలా షార్ట్ కట్ చెప్పానండి, చాలా లోతుందండి. దేవుడు మాట్లాడుతుంటే నేను ఏడ్చానండి దేవుని దగ్గర. ఒక్కొక్క సమయం అయితే నాకు దుఃఖం వచ్చేసింది. అబ్బా ప్రభా, ఎంత బాధపడ్డావు నాయన. ఆ రోజు ఆ ఏదోని తోటలో ఆదమవని పెట్టుకొని వాళ్ళతోటి బాధలు పడ్డావు. ఈ రోజు ఈ స్థితిలో కూడా మళ్ళీ కూడా బాధపడుతున్నావు దేవా మా కొరకు. నేను బాధపడ్డానండి. నేను ఆ దేవుని మనం అత్తుకుంటేనే అర్థమవుతుందండి ఆ బాధ ఏంటిదో. ఆయనలో మనం దిగుతేనే అర్థమవుతుందండి ఆ ప్రాబ్లం ఏంటిదో. దేవుని బిడ్డలారా, ఈ 2025 క్రిస్మస్ ఏదో సింపుల్ గా రాలేదని నేను అనుకుంటున్నానండి. మనకి ఇంకా ఫ్రీడమ్ ఉందండి, ఇంకా మనకి ఆరాధించుకునే సమయం ఇచ్చాడేమో అండి. బట్ చాలా 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 దగ్గరలో ఉన్నామండి. మనం చాలా దగ్గరలో ఉన్నామండి శ్రమలకి. ఎందుకు చెప్తున్నా ఈ మంచి రోజు అంటే? ఇది మంచి రోజు ఎవరికి ఉంటుందంటే, ఎవరికైతే అర్థం కాదో వాళ్ళకి మంచి రోజు ఇది. ఇది రక్షణ దినం అండి మన జీవితంలో. ఈ స్పెషల్ డే
ఈజ్ ఓన్లీ ఫర్ ద సాల్వేషన్ డే. ఈ సాల్వేషన్, ఈ రక్షణ పాత్రని నువ్వు ఎత్తుకోకపోతే, తెచ్చుకోకపోతే, తీసుకెళ్ళకపోతే ఏమైపోతావో తెలియదండి. నెక్స్ట్ చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రియార్థన్ బిడ్డలారా, ఈజీగా తీసుకోకండి, ఈజీగా తీసుకోకండి. ఆ క్రిస్మస్ నాడు ఎంత చక్కగా ఉంటుంది కదా ఆ మేంజర్ సెట్ చూస్తూ ఉంటే. ఒకసారి చదువుకుందామండి. లూకాసు వార్తలో రెండో అధ్యాయంలో 16 వచనం చదువు. తరువాత వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. ఎవరు చూశారండి? ఫస్ట్ ఎవరు చూశారండి? గొర్రెలు చూశారండి దాని కింద కదా. ఎంత చక్కని ఛాన్స్ ఇచ్చాడండి గొర్రెలకి. దే ఆర్ లీస్ట్ బాదర్ పీపుల్ అండ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు చాలా తగ్గ స్థితిలో ఉన్న వాళ్ళండి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాడంటే ఎంత గంభీరమైన సన్నిధి ఇచ్చాడు చూడండి. దేవదూతలతోటి వాళ్ళకి సన్నిధి ఇప్పించాడండి, దేవదూతలతోటి కమ్యూనికేషన్ ఇప్పించాడండి. ఈరోజు సేవకులను వాడుకుంటున్నాడు దేవుడు మీ కొరకు మీ కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఆ క్రిస్మస్ రోజు కోసం. కాబట్టి అర్థం చేసుకొని దేవుని నామముని గణపరచుకోవాలని, దేవుని నామను ఆయన చిత్తమే చేయాలని, ఆయన కొరకే బ్రతకాలని మరొక్కసారి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుడికి నేను మరి అంకుల్ ఆంటీకి కూడా మరి నేను ఈ రోజు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. సో దేవుడు మనందరినీ భద్రంగా కాపాడాలని, ఆయన విశ్వాసంలో ఆయన కుమ్మరించిన ఆశీర్వాదాల్లో ఆ రక్షణను కాపాడుకుంటూ ముందుకెళ్దామని ఇదిగో ఈ క్రిస్మస్ నాడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని దేవునికి మహిమకరంగా, మరి దేవునికి నేను ఘనకరంగా నేను నిలబడేటట్టుగా నా కోసము, నా పరిచర్య నిమిత్తం, కుటుంబం కొరకు ప్రార్థించాలని, అదేవిధంగా అంకుల్ ఆంటీ కూడా నేను ఎంతో హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.